మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మధ్య మాటలు తూటాలు పేలాయి. బీజేపీ వైఫల్యాలపై నిలదీసిన పొన్నం ప్రభాకర్ ఈ నెల 14న దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. అయితే పొన్నంకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసినందుకు దీక్ష చేస్తారా అని అడిగారు సంజయ్. న్యాయం జరగాలంటే పార్లమెంట్ లో కాంగ్రెస్ ని గెలిపియాలని ఒక దీక్షతోటి మౌనంతా పనిచేస్తా ఉన్నారు. అది జీర్ణించుకోలేని వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కుట్ర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు పార్టీ కార్యాలయంలో ఈ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద ఇచ్చిన హామీలు అమలు చేయని దాని మీద మేము దీక్ష చేయడానికి నిర్ణయం చేసినాం. ఇటువంటి దీక్షలు 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఎక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళ సౌకర్యాన్ని బట్టి టీఆర్ఎస్ వైఫల్యాల మీద కానీ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద కానీ కార్యక్రమాలు జరగాలని కోరుకుంటాం. 10 సంవత్సరాల ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకు దీక్ష ఏడేయాలి. అంతకుముందున్న ఫామ్ హౌస్ దగ్గర పోయి దీక్ష 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి దీక్ష చేయాలి. వాళ్ళ దోస్తే కదా. లేకుంటే గాంధీ భవన్ కోసం దీక్ష చేయాలి. ఇప్పుడు ఏఐసిసి భవన్ పోయి దీక్ష చేయాలి. ఎందుకు దీక్ష చేయాలి? మోడీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు వచ్చినందుక, రైల్వే నిర్మాణానికి నిధులు వచ్చినందుక, ఈ తెలంగాణ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తుర్రా? గ్రామీణ సడక్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను శాంక్షన్ చేసేందుకు నిధులు దీక్ష చేస్తుర్రా?